వస్త్రాలు కలిగినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి యాజకులున్నా సరిపోదు. మరి వీటన్నిటితో పాటు ఏం కావాలంటే ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఎవరయ్యా ఆ ప్రజలంటే ఇజ్రాయేలీలు. మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు. వారు ప్రతిష్ఠించబడ్డారు. దేవుడు సర్వలోకంలో నుండి వారిని ఏం చేసుకున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు ఆయన కొరకు. ఆయన ప్రజలు, నిబంధన ప్రజలు. ఏ ప్రజలండి? నిబంధన ప్రజలు. చెప్తారా ఒక్కసారి? హల్లెలూయా. ఈ రోజున కొత్త నిబంధనలో మనం కూడా ఎవరండి? మనం కూడా ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలు. మనందరం కూడా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మరి ప్రతిష్ఠించబడినటువంటి ఈ మందిరం ప్రతిష్ఠించబడింది. మరి ఇక్కడ ఉన్న సేవకులు మేము కూడా ప్రతిష్ఠించబడ్డాం. అంత మాత్రమే కాదు, కానీ మీరు కూడా ఏమై ఉన్నారు అంటే ప్రతిష్ఠించబడిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మందిరము ప్రతిష్ఠించబడింది అంటే దిస్ బిల్డింగ్ ఈజ్ సెట్ అపార్టెడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ఈ మందిరము మరి దేవుని మహిమార్థమై, దేవుని పని కొరకు ఏం చేయబడింది? ప్రతిష్ఠించబడింది. ఇక్కడ డోక్రా గ్రూపుల మీటింగులు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే బేరసారాలు, వేరే మార్కెట్ సంబంధించిన విషయాలు కానీ చేసుకునేదానికి ఇది కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేని కొరకు అంటే దేవుని యొక్క పరిచర్య కొరకు, ప్రార్థన కొరకు, పరిచర్య కొరకు ఇది ఏం చేయబడింది? ప్రతిష్ఠించబడింది. అంటే దాని కొరకే, ఇక వాటి కొరకే ఇది, ఇంకా వేరే దాని కొరకు కాదు. దాని కొరకే ప్రత్యేకపరచబడింది, ప్రతిష్ఠించబడింది. అలాగనే మేము కూడా సేవకులం. మేము కూడా ఏం చేయబడ్డాం? ప్రతిష్ఠించబడ్డాం. అంటే ఈ ప్రత్యేకమైనటువంటి పని కొరకు, ఇంకా ఇదే ఈ పని కొరకే మేమేం చేయబడ్డామంటే ప్రతిష్ఠించబడ్డాం. అలాగనే అంటే వేరు చేయబడ్డాం, సెట్ అపార్టెడ్ అంటాం. అంటే వేరు చేయబడ్డాం. దేవుడు వేరు చేశాడు. ఈ యొక్క స్థలాన్ని వేరు చేశాడు, ఈ మందిరాన్ని వేరు చేశాడు, అలాగనే మమ్మల్ని కూడా వేరు చేశాడు, తర్వాత మిమ్మల్ని కూడా వేరు చేశాడు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అందరం గుర్తుపెట్టుకోవాలి. మేము గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనమందరం కూడా ఎవరు అంటే, మీరందరూ కూడా ఎవరంటే మాతో కలిసి సెట్ అపార్టెడ్ అంటే ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకపరచబడినటువంటి వారు, ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడినటువంటి వారు. మనల్ని సంఘం అంటారు. ఏమంటారండి? మనందరిని కలిస్తే ఏమంటారు? సంఘము. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరండి మనందరం? సంఘము. దాన్ని మూల భాషలో ఏమంటారంటే ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అంటే సంఘం, దేవుని సంఘం, యేసయ్య సంఘం. ఇది అంటే ఏంటి? ఎక్లీషియా అంటే ఏంటి అంటే కాల్డ్ అవుట్ పీపుల్, అంటే బయటకు పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుండి? లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే ప్రభువా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. ఎక్కడ నుండి? లోకములో నుండి. పేతురు రాసిన పత్రిక, మరి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని అని వ్రాయబడింది. వీఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ఇన్ టు లైట్. అంటే చీకటిలో నుండి ఏం చేయబడ్డాం? బయటికి పిలువబడ్డాం.
అంటే వెలుగులోనికి పిలువబడ్డాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, లోకము చీకటి అంటే పాపము, మరి దేవునికి సంబంధము లేనిటువంటిది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనందరం కూడా మరి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలోనే మనం ఉన్నాం, లోకస్తుల మధ్యనే మనం ఉన్నాము. మరి ఈ పాపంతో లోకముతో నిండి ఉన్నటువంటి ఇలాంటి లోకం అంటే మరి లోకం అంటే మనుషులై, మట్టి కాదై, లోకం అంటే మనుషులై అన్నారు కదా కవులు. కాబట్టి ఇక్కడ లోకం అంటే మనమే, ప్రజలమే. అయితే ఈ పాపముతో లోకముతో మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్నారు కదా లోకం అంటే. ఇలాంటి లోకముతో నిండి ఉన్నటువంటి ఆ పరిచయంలో ఉండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రత్యేకపరిచాడు, వేరు చేశాడు. ఎంతకాలం? జీవితకాలం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. మనం రక్షణ పొందాము అంటే ఇట్ ఈస్ ఏ కమిట్మెంట్. దేవునితో ఒక కమిట్మెంట్ మనకి. ఏం కమిట్మెంట్? ఏ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఎలాగా ఉండటానికి? వేరుగా ఉండటానికి, ప్రత్యేకంగా ఉండటానికి. పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 2:16 ఏమని రాయబడింది అంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులు అంటే సెట్ అపార్టెడ్ పీపుల్ అంటారు. హోలీ అంటే సెట్ అపార్టెడ్ పీపుల్ అంటే ప్రత్యేకించబడిన ప్రజలు పరిశుద్ధులంటే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధులంటే ఏదో దొంగతనం చేయట్లేదండి, నేను వ్యభిచారం చేయట్లేదండి, లేకపోతే ఇంకోటి చేయట్లేదండి అంట కాదు. అయ్యే మాత్రమే కాదు. లోకం అంతటిలో ఉండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే వేరు చేశాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రతిష్ఠించాడు, వేరు చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా మరి అబద్ధాలు ఆడకూడదు. ఒకసారి అంట మనం అబద్ధాలు ఆడమంట, అబద్ధాలు పాడతామంట. ఏం చేస్తామంట? అబద్ధాలు చెప్పండమ్మా, నోరు తెరవండి అయ్యా, నోరు తెరవండి. అబద్ధాలు ఏం చేస్తామంట? ఆడం, కానీ అబద్ధాలు పాడతామంట. అంటే దాని అర్థం ఏంటంటే పాటలు బాగా ఉంటాయి, చక్కగా రాస్తారు, మంచి లిరిక్స్ ఉంటాయి. ఆ లిరిక్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి, వాక్యం ఉంటుంది, వాక్యమే లిరిక్స్. కానీ మనం పాడతాం, కానీ ఆ పాటలో ఉన్న అర్థం ఏంటి, ఆ పాటలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేది ఏమాత్రం కూడా దాన్ని ఆలోచించుకోకుండా పాట పాడతాం అంతే. అసలు ఏం పాడుతున్నామో కూడా మనకి తెలియకుండానే ఏదో పాడేస్తాం. అలాగా కాదండి. పాట పాడేటప్పుడు అది పరవశిస్తూ పడాలి. ఎప్పుడు పాడతాం పరవశిస్తూ? ఆ అర్థాన్ని, ఆ పరమార్థాన్ని మనమందరం కూడా మరి ఆలోచించుకుంటూ, ధ్యానించుకుంటూ పరవశించి పాడేదే పాట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే వేరు చేసాడు దేవుడు. వేరు చేసి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి తెచ్చాడు ఇక్కడికి. ఒక గుంపు, మనం సంఘం. మనకు పేరు ఏం పెట్టాడంటే ఎక్లీషియా అన్నాడు. అంటే పిలవబడిన వారంట, మనం బయటికి పిలవబడిన వారమంట, లోకంలో ఉండి వేరు చేయబడినటువంటి వారమంట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా మనం అందరం కూడా ఎవరమో మన ఐడెంటిటీ ఏంటో, మనం క్రీస్తునకు చెందిన వారం, మనం ప్రభు సంబంధులం, మనం దేవుని సంబంధులం. హల్లెలూయా చెప్పండి అందరం కూడా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక గ్రహింపు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం కూడా కలిగి ఉండాలి. కాబట్టి అలాగా మనము దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని. ఈ లోకంలో చాలామంది ఏమనుకోరంటే రిచ్గా ఉండాలని కోరుకుంటారు, అంటే ధనవంతులుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తప్పు కాదు. కానీ మనము ధనవంతులంగా ఉండేదానికంటే కూడా పరిశుద్ధులంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి వారంగా ఉండాలి.
రిచ్గా ఉండటం పెద్ద విశేషమేం కాదండి. విశేషం ఏంటంటే శ్రేష్టమైనటువంటి వారంగా ఉండటం, ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండటం, ప్రతిష్ఠించబడినటువంటి వారంగా ఉండటం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా ఉండటానికి మనం ఏం చేయబడ్డామంటే పిలవబడ్డాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి అలాగా నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు, ప్రతిష్ఠించబడి ఉన్నప్పుడు, లోకానికి వేరుగా ఉన్నప్పుడు, వాక్యానుసారంగా ఉన్నప్పుడు మన ద్వారా దేవునికి మహిమ వచ్చిద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మరి నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? చిన్న చిన్న దానికే మనం వేరే మనస్పర్ధలు పెట్టుకొని చిన్న చిన్న వాటికే కాదండి, 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 కాదండి. ఇవేవి కూడా మనలో ఉండకూడదు. దేవుని ఆత్మ అవేవి కూడా మనలో అనుమతించదు. కాబట్టి మనందరం కూడా ఎంతగా మరి దేవునికి మహిమకరంగా ఉండాలనుకుంటామో అంతగా దేవుని ఆత్మ చేత, అది మన వల్ల ఏది కాదు కానీ అది ఆత్మకార్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఏ కార్యం అంటే పరిశుద్ధ ఆత్మకార్యం. నువ్వు ఎదుటి వాళ్ళని క్షమించాలంటే, సహించాలంటే, ఓర్చుకోవాలంటే ఇవన్నీ మన వల్ల అయ్యే కాదు. అది మన వల్ల కొంచెమే అవుతాయి, కొద్దిగా అయిద్ది మన వల్ల. కానీ పూర్తిగా అవ్వాలంటే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడిందంటే, మీరు అన్ని విషయాల్లో అందరి యందు, ఈరోజు క్యాలెండర్లో వాక్యం ఏంటో తెలుసా? మీరు అందరి యందు దీర్ఘశాంతం కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఎంతమంది అందంట? అందరి యందు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్నిటి యందు, అందరి యందు దీర్ఘశాంతం. ఒక్కోసారి మరి కొందరు విషయాలు, ఇంట్లో వాళ్ళ విషయాలు, లేకపోతే కొంతమంది విషయాల్లో తప్పదు కాబట్టి ఓర్చుకుంటాం. ఓర్చుకోకపోతే కుదరదు కాబట్టి. కానీ మిగతా విషయాల్లో, మిగతా వాళ్ళ విషయాల్లో ఓర్చుకుంటామా? ఓర్చుకోలేం కదా. అది కాదు, అది కాదు, అది కాదు. అందరి విషయాల్లో కూడా, అన్నిటి విషయాల్లో కూడా ఏం కలిగి ఉండాలంట? దీర్ఘశాంతం కలిగి ఉండాలంట. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ పగటికాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో చెప్పినట్టుగా 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం కిందకు చూసుకుంటే, మనం లోకానికంట ఉప్పుగా ఉండాలంట. లోకానికి ఎట్లా ఉండాలంట? వెలుగుగా ఉండటానికి దేవుడు మనల్ని రక్షించాడంట. హల్లెలూయా. ఎట్లా ఉండాలి? ఉప్పుగా అంటే రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. వెలుగుగా అంటే మంచివారంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ ఫలాలు కలిగిన వారంగా, నీతిగా ఉండాలి. అలాగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడమ్మా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క పగటికాల సమయంలో మరి మనందరము కూడా అలాగా ప్రత్యేకించబడినటువంటి వారము, ప్రత్యేకంగా ఉండటానికి ప్రతిష్ఠించబడిన వారం, దేవుని చేత పిలువబడినటువంటి వారం. జీవితకాలమా ఊరికే ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇంట్లో సమస్యలు ఉంటాయి, వీధిలో సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి. అన్నీ పెట్టుకొని నువ్వు ఆ మార్క్ని మిస్ కాకూడదు. మిస్ ద మార్క్ అంటారు. పాపం అంటే ఏం లేదు, మిస్ ద మార్క్. ఏదో చోట సాతాను పెడతాడు, ఏదో ఒకటి పెడతాడు. ఇవన్నీ మనం అధిగమించాలి. దేని చేత అంటే దేవుని ఆత్మ చేత. కాబట్టి అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, సమాధానంగా ఉండగలుగుతావు, దేవునికి మహిమకరంగా ఉండగలుగుతావు, ప్రత్యేకంగా ఉండగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇటు కృపా దేవుడు అందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మరి కేరీ దేవుని యొక్క వాక్యంలోనికి మనల్ని పంచుకుంటాడు. కాబట్టి మనందరం కూడా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. సరిపోలేదు, కొంతమంది ఖాళీగా ఉన్నారు. హల్లెలూయా. పురుషులు కూడా రెండు చేతులు పైకెత్తి సంతోషంగా ఉన్నారు బిగ్గరగా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఒక ప్రత్యేకమైన దినం. ఈరోజు మరి మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు తారీఖు ఎంత? 12వ తారీఖు. ఏ నెల? అక్టోబర్ నెల. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన దినం ఏంటంటే పాస్టర్స్ అప్రిషియేషన్ డే, సేవకుల్ని గణపరిచే దినోత్సవం. ఒకసారి నీ పక్కన వాళ్ళకి తిరిగి ఆ మాట చెప్తావా? ఇంగ్లీష్లో చెప్పండి, పాస్టర్స్ అప్రిషియేషన్ డే అని చెప్పు.
అదే బేతేల్ సంఘం ఇంగ్లీష్లో మాట్లాడును గాక. గట్టిగా చెప్పలేదు. నువ్వు మాట్లాడితే నీ పిల్లలు మాట్లాడతారు ఇంగ్లీష్లో. హల్లెలూయా. ఏ రోజు? ఈరోజు పైన కొద్దిగా వేయండి అయ్యా. మరి మన దైవ సేవకులు మనల్ని ఎంతో ప్రేమించి ఇన్ని సంవత్సరాలుగా వారికి ఉన్న కష్టాలు కానీ వారికి ఉన్న ఇబ్బందులు కానీ వారు త్యాగపూరితంగా వారికి ఉన్న సమస్తమును విడిచిపెట్టి దేవుని పిలుపొందుకొని అర్పించుకొని నీకోసం నా కోసం ఈ ప్రాంతానికి వచ్చి 25 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు మమ్మీ 28 సంవత్సరాలు ఈ ప్రాంతానికి పరిచర్య చేస్తున్నందుకు గాను గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామ చప్పకున్నాయండి మీ చప్పట్లు. మన దైవ సేవకుల్ని మనం గౌరవించుదుముగాక. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో వారిని గౌరవించడం, వారిని సన్మానించడం మన బాధ్యత. అమ్మా ఇటు చూడండి అమ్మా, టేబుల్ ఎప్పుడు చూడలేదా? దేవదాస్ అంకుల్ని ఎప్పుడు చూడలేదా? ఏంది కొత్తగా? హల్లెలూయా. మరి వారిని సన్మానించటం, వారిని గౌరవించటం మన బాధ్యత ఉన్నది. ఆమేన్. మీ పక్కన వాళ్ళకి తిరిగి చెప్తావా ఈ మాట? సేవకుల్ని సన్మానించటం, గౌరవించడం నీ బాధ్యత అని చెప్పు. పురుషులు కూడా ఏమన్నా సహాయం నాకు వద్దాం, పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి. పక్కన వాళ్ళకి తిరిగి కొంచెం సహాయం చేస్తే మంచిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మమ్మీని డాడీని ఇద్దరిని మనందరం కలిసి సన్మానించుదుము గాక. ఒక నిమిషం మోకరించి 2 చేతులు పైకెత్తి మనకిచ్చిన ఈ దైవ సేవకులను బట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక నిమిషం ఫాస్ట్గా చురుగ్గా ఉండాలి. త్వరగా మోకరించి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా మాకు మంచి దైవ సేవకులను ఇచ్చావయ్యా, నీకు వందనాలు. మమ్మల్ని ఆదరించే దైవ సేవకులను ఇచ్చావు, నీకు వందనాలయ్యా. మమ్మల్ని ధైర్యపరిచే సేవకులను ఇచ్చావు, వందనాలయ్యా. మా కష్ట సుఖాలను ఎరిగిన దైవ సేవకులను ఇచ్చావు, నీకు వందనాలు అంటూ నీకు ఎలాగైతే దైవ సేవకులు ఉపయోగపడ్డారు ఆత్మీయ జీవితంలో ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పు, దేవుని గణపరచు. దేవుడు పంపించాడు కదా దేవుని సేవకుల్ని. ఒకసారి అందరం ప్రార్థిద్దాం. వారి జీవితంలో బట్టి, వారి సమర్పణను బట్టి, వారి త్యాగాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పు. నీకు వందనాలయ్యా. మంచి దైవ సేవకుల్ని, తగ్గింపు కలిగిన దైవ సేవకుల్ని మా ప్రాంతానికి పంపించావు, నీకు వందనాలయ్యా. ప్రేమ కలిగిన దైవ సేవకుల్ని మా ప్రాంతానికి పంపించావు, నీకు వందనాలయ్యా. మాతో పాటు ఏడ్చి ప్రార్థన చేసి రోధించే దైవ సేవకుల్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు వందనాలంటూ నీ జ్ఞాపకం చేసుకో. దైవ సేవకుడు వల్ల ఏ మేలు నువ్వు పొందుకున్నావో ఆ మేలును బట్టి దేవుని స్తోత్రాలు చెప్పు, దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకు మైక్ ఆగిపోయిందని ఆగిపోమాకండి అమ్మా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం అందరం. యేసయ్యా మంచి దైవజనులను నా కుటుంబంలోకి నడిపించినందుకు నీకు వందనాలయ్యా. మా కోసం నిత్యం ప్రార్థన చేసి ఆలోచించే దైవ సేవకుల్ని ఇచ్చావు, వందనాలు, స్తోత్రాలు ప్రభా. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేయాలి, నోరు తెరవాలమ్మా, నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం దేవునికి. మనం కొత్త ఏం కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం దేవునికి. యేసయ్యా ఎన్ని సంవత్సరాలు, 28 సంవత్సరాలు సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి, పిలుపును కాపాడుకోవటానికి, అర్పణ కాపాడుకోవటానికి వారి కృపనిచ్చావు, నీకు వందనాలయ్యా. మంచి ఆరోగ్యమందు భద్రపరిచావు, నీకు వందనాలయ్యా. వారికి ఆరోగ్యం బాగోపోయినా మా కుటుంబ యొక్క ఆరోగ్యం కోసం ఆలోచించే వ్యక్తులను ఇచ్చావు, నీకు వందనాలయ్యా. మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థించే సేవకుల్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. మా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ఆ కష్టాన్ని తీర్చి ఆ కష్టాన్ని వినే దైవ సేవకుల్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. మా ప్రాంతం ఈరోజు ఆశీర్వాదకరముగా ఉన్నదంటే అది కేవలం ప్రభా నీవు పంపించిన నీ సేవకులను బట్టియేనైనా, నీ సేవకుల్ని బట్టియేనైనా మేము ఈరోజు నిన్ను తలుచుకుంటున్నామంటే, ఈరోజు నీకు ప్రార్థన చేస్తున్నామంటే, ఈరోజు నిన్ను స్తుతిస్తున్నామంటే, ఈరోజు ఈ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే ఆ సువార్త వారి ద్వారా మాకు అందచేయటాన్ని బట్టేనైనా. వారిని పంపించినందుకు నీకు వందనాలయ్యా. వారికి ధైర్యం ఇచ్చినందుకు వందనాలయ్యా. వారి పిలుపును స్థిరపరుస్తున్నందుకు వందనాలయ్యా.
వారికి గుర్తింపునిచ్చినందుకు వందనాలయ్యా, వారిని గణపరిచినందుకు వందనాలయ్యా, వారిని హెచ్చించినందుకు వందనాలయ్యా. వారి మనసుతో ప్రతి దినం వారితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన కృపావరాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. చెప్పలమ్మ బిగ్గరగా స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. మా కొరకు నిత్యం ఆలోచించే దైవ సేవకుల్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఏమి చెల్లించలేమయ్యా మీకు. నీ పేరు తలుచుకుంటున్నామంటే ప్రభువా, వారి ద్వారా పరిశుద్ధాత్మ క్రియను చేయబట్టే ప్రభువా. పాపములో నుంచి మమ్మల్ని విడిపించావు నైనా, వారిని వాడుకొని మరణకరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తావయ్యా వారిని వాడుకొని. ఈరోజు మా జీవితాలు ఆశీర్వాదకరముగా ఉన్నాయంటే అది కేవలము ప్రభా నీ బిడ్డలు నుంచొనినైనా, నీ బిడ్డలు ఏ పరిస్థితిలోనైనా జడియక ధైర్యముతో భయము అంతా తొలగిపోయి ప్రభా విశ్వాసముతోనైనా అధికమైన సమర్పణ కలిగి ప్రభా వారు నుంచొని సువార్త ప్రకటించారు కనుకే ఈరోజు మా జీవితాలు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాయ్యా. వారిని వాడుకున్నందుకు వందనాలయ్యా, వందనాలయ్యా. చెప్పాలి బిగ్గరగా వందనాలయ్యా, హృదయపూర్వకంగా చెప్పాల మాట వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందన. చెప్పాలమ్మా బిగ్గరగా, నోరులు తెరిచి చెప్పాలి, పురుషులు కూడా చెప్పాలి. నీకు వందనాలయ్యా. ఈ మాట చెప్పు, మాకు మంచి దైవ సేవకుల్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. చెప్పు, ఆ మాట చెప్తూనే ఉన్నా, మాకు మంచి దైవ సేవకురాలని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ప్రవచన వరం కలిగిన దైవ సేవకులని ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. వారు ప్రార్థన చేస్తే మాకు స్వస్థతలు కలుగుతున్నాయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో ఏది జరగబోతా ఉన్నదో వాక్య రూపంలో వారితో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలయ్యా. వారి వాక్య పరిచర్య ద్వారా మేము బలపరచబడుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆరాధన పరిచర్య ద్వారా మేము బలపరచబడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. వారి ద్వారా కొంతమంది బిడ్డలు అభిషేకించబడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇంకా బలమైన రీతిలో భయంకరమైన పరిచర్య వారి ద్వారా నజరేయుడైన యేసు నామములో నా తండ్రి జరిగించునుగాక. చెప్పాలి బిగ్గరగా, జరిగించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక, జరిగించునుగాక. రెండతల బలముతో వారు పరిచర్య కొనసాగించుదురుగాక. ఆశీర్వాదకరమైన పరిచర్య జరుగునుగాక. మన ప్రాంతం పురికొల్పించబడే పరిచర్య వీరి ద్వారా నా ప్రభు నెరవేర్చునుగాక. పక్షిరాజు తన యవన బలము వలె ఏ విధముగా అయితే పైకి ఎగిరిద్దో సేవకుల్ని ఇద్దరిని యవన బలముతో నా దేవుడు నింపునుగాక. శబలి బిగ్గరగా నింపునుగాక. నింపుతున్నందుకు స్తోత్రం చెప్తాం అందరం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెప్తాం అందరం. పరిశుద్ధుడా నీకు వందనాలనైనా, నీకు స్తోత్రాలయ్యా. ఎంత మంచి వ్యక్తులను ఇచ్చావయ్యా మా జీవితంలో, అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయంలో ప్రభువా నీవెలాగైతే మమ్మల్ని గణపరిచావో, నీవెలాగైతే మాకు ఒక గుర్తింపునిచ్చావో నైనా, ఈరోజు సేవకులనిద్దరిని మేము ప్రభువా సంఘమంతా కలిసి ప్రభువా మేము వారిని గౌరవించి సన్మానించబోతూ ఉండగా పరలోకములో దేవదూతలు ఆనందించునుగాక, పరిశుద్ధ జనాంగం ఆనందించునుగాక, 24 పెద్దలు ఆనందించబడుదురుగాక, నా యేసయ్య ఆనందించబడుదురుగాక. వీరిద్దరి సంతోషము చూసి నా యేసయ్య గర్వపడునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని హెచ్చిద్దాం, దేవుని నామాన్ని హెచ్చిద్దాం. బిగ్గరగా 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 మీ శక్తిని ఉపయోగించిన కొలది, మీ శక్తిని ఉపయోగించిన కొలది, మీ శక్తిని ఉపయోగించి చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదుముగాక, దేవుని మహిమపరచుదుముగాక. సమస్తమైన స్తుతి ఘనత మహిమ ప్రభావములు నా యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. రెండు చేతుల పైకెత్తి ఆమేన్,
హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారంతా గట్టిగా స్తోత్రం చెప్పాలి. సేవకుని నేను గణపరచబోతున్నా, నా ఆనందం మీకుంటే గట్టిగా స్తోత్రం చెప్పును. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టుకుంటూ దైవ సేవకుల్ని ఇద్దరిని వారికి కేటాయించబడిన ఈ సీట్లలోకి ఆహ్వానిద్దాం. కొట్టండమ్మా గట్టిగా గట్టిగా గట్టిగా, ఆపొద్దు గట్టిగా సంతోషంగా కొట్టాలి. నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి చూడండి, సంతోషంగా కొట్టాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి పురుషులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వారికి ఒక శాలువా కప్పి బొకేస్ ఇచ్చి, మరి బిడ్డలు యవన బిడ్డలందరూ కలిసి మరి కేక్ తెచ్చారు. సంతోషంగా కేక్ కట్ చేసి వారిని సన్మానించుదుముగాక. సంతోషంగా ఉన్నవారంతా ఆమేన్ హల్లెలూయా. పురుషులందరినీ కూడా, ఎంత పురుషులు ఉన్నారో వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యవనస్తుల్ని ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా స్త్రీలలో నుంచి యవనస్తురాలు ఎవరైనా వచ్చి మేము కూడా ఆహ్వానించాలి, మేము కూడా సన్మానించాలి, గౌరవించాలి మా తల్లిదండ్రుల్ని అని మీరు ఇష్టపడితే, మీకు ఆలోచన వస్తే దయచేసి స్త్రీలందరూ కుడి పక్కకు రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. పురుషులందరూ ఎడమ పక్కకు రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మనకి ఎక్కువ సమయం లేదు కనుక దయచేసి త్వరగా ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. ఈలోపు మీరందరూ వస్తూ ఉండగా, ఈలోపు ఎవరైనా 2 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పదలుచుకుంటే దయచేసి ఈ సమయం మీకు ఇవ్వబడతా ఉన్నది కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవరైనా గ్రీటింగ్స్ తెలపాలని ఆశిస్తే 2 నిమిషాల సమయం మీకు కేటాయించబడుతుంది కనుక ఇంకా సమయం మనకి త్వరగా ముందుకెళ్తుంది. దయచేసి త్వరగా ఎవరైనా గ్రీటింగ్స్ తెలియపరచాలనుకుంటే ఈ సమయం మీకు ఇవ్వబడతా ఉంది. ఒక మైక్ రెడీ చేయండి. రండి మైక్ రండి. ఇది కొంచెం అవతల పెట్టు. సంతోషాన్ని చిన్న అవతల పెట్టండి. ఇది కొంచెం అంకుల్ రండి, ఇటు నుంచి అండి. మరి ఈ సమయంలో సుందర్రావు అంకులు వచ్చి మరి వారు ఒక కవిత రాశారు. ఆ కవితని మనకందరికీ చదివి వినిపిస్తూ ఉండగా మనందరం ఆనందించుదుముగాక. ఎవరైనా నా తల్లిదండ్రులు, నేను నా ఆత్మీయత నన్ను రక్షించారు, నాకు సువార్తనిచ్చారు, వారి వల్ల నేను ఆశీర్వదించబడ్డాను అని ఎవరికైనా అనిపిస్తే ఆలోచన పుడితే మీరు అందరు రావచ్చు, ఏం కాదు. కొంచెం ముందుకు జరిగితే బాగుండిద్ది. ఏమంటారు? వెనక నుంచోవచ్చు కదా, ఫోటోకి బాగుంటుంది. కొంచెం ముందుకు జరిపితే ఈ లైవ్ కంట్రోల్ చేసే వాళ్ళు కెమెరా పట్టుకొని వెనక నుంచి ఉన్నాను. Praise the Lord. Hallelujah. Greetings in the precious name of Lord Jesus Christ. First of all, I am conveying my heartful wishes and gratitude to the spiritual father of the Bethel Church, Pastor Mrudula Salman Garu. ఈరోజు ప్రపంచ దైవ సేవకుల దినోత్సవం అనగా కానుకలను కాకుండా తమ జీవితాలని త్యాగం చేసుకుని దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి దైవ సేవకులను మనం గౌరవించేటువంటి రోజుగా ప్రపంచ సేవకుల దినోత్సవంగా ఈరోజు జరపబడుతూ ఉంది. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం నాకు ఈ విషయం తెలిసిందండి. మరి రాత్రి 10 గంటల వరకు కూర్చొని సేవకుల గురించి ఒక చిన్న కవిత నేను రాయడం జరిగింది. కవితా శీర్షిక సేవకులారా శతకోటి వందనాలు. సేవకులారా శతకోటి వందనాలు. సేవకులారా సర్వశక్తుని నీడను విశ్రమించే సంఘ కాపరులారా, సువిశాలమైన ఈ భూ ప్రపంచంలో దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని నడిపించు నానావా అంటూ ప్రారంభించి ఈ ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఆటుపోట్లను అవలీలగా అధిగమిస్తూ కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఉన్నవైనా రాబోవునవైనా ఎవరికీ చెప్పుకోలేని ఎదురీతలే అయినా
కొండల వైపు నా కన్నులెత్తుదునా అని నిరాశపడక ఏమైనా చేయగలవాడు, కథ మొత్తం మార్చగలవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమైనా చేయగలవాడు, కథ మొత్తం మార్చగలవాడైన యేసు వైపు చూస్తూ ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృపామయుడా నీలోనే నివసిస్తాను అనే తీర్మానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సేవా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలలో ప్రధాన కాపరి అయిన యేసు వైపు చూస్తూ, దేవుడు మీకిచ్చిన మందకు మాదిరిగా జీవిస్తూ ఈ జీవితంలో ఏది జరిగినా అంతా నా మేలుకే అనుకుంటూ దేవునిని అధికముగా ప్రేమిస్తూ స్తుతి పాడుటకే బ్రతికించిన ఆ సర్వోన్నతిని కీర్తిస్తూ సిలువ వేయబడిన క్రీస్తునే కాక పునరుత్థానుడైన క్రీస్తును కూడా ప్రకటిస్తూ జీవన తొలి సంధ్యను ఆయనతోనే ఆరంభించి ఈ జీవన మలి సంధ్యలో కూడా ఆయనతోనే నడుస్తూ నీతో గడిపే ప్రతి క్షణం ఆనంద బాష్పాలు చాలునయ్యా అని తలంచుకుంటూ ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించే ఆ తేజోమయుని నిత్య సియోనులో చూడాలనే ఒకే ఒక కాంక్షతో ఎంతో సుందరుడైన ఆ ధవళ వరుణుని జీవప్రదాతను యేసయ్యా ఎప్పుడో నీ రాకడ సమయం అని పాడుకుంటూ చివరికి అపోస్తులుడైన పౌలు గారు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే అనే మొండి ధైర్యంతో అలు పెరుగక ఆగిపోక ముందుకు సాగుతూ మందను నడిపిస్తున్న సేవకులారా, స్వార్థికులారా, సంఘ కాపరులారా, ఎంతోమందికి ఆత్మీయ తల్లిదండ్రులారా, ఈ ప్రపంచ దైవ సేవకుల పర్వదినాన దైవ సేవకులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ బేతేలు మందిర పరిచర్య సంఘ కాపరులైన పాస్టర్ మృదులా సల్మాన్ గారికి ఈ సాహిత్యరత్న సుందర్ ప్రేమతో అందిస్తున్న అభిమాన అభినందన చందన అక్షర సుమాల మాల అందుకోండి ఆనందంగా, ఆస్వాదించండి మనస్సారా, ఆశీర్వదించండి ముదమారా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. 7 సార్లు బిగ్గరగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చూద్దాం బిగ్గరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి పురుషులందరూ కలిసి షాల్వా కప్పుతారు. అలాగే అందరూ కలిసి మరి బొకేని అందిస్తారు. దయచేసి వారు సన్మానిస్తుండగా మనందరం ఖాళీగా ఉందామా? ఖాళీగా ఉండకుండా బలంగా చప్పట్లు కొడుతూ వారిని సన్మానించి గౌరవించుదుముగాక. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ పట్టుకోండి, అందరూ పట్టుకోండి. అందరూ అంటే ఒక చెయ్యి వాళ్ళ మీద వేయండి, వాళ్ళ మీద వేయండి. అది అందరూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా. అబ్బాకండి ఆంటీ, కొట్టండి బిగ్గర పట్టుకోండి. ఎవరైనా పట్టుకోకపోతే పట్టుకోండి అన్న పట్టుకోండి. అంకుల్ వెళ్ళండి. ఇంకా ఎవరైనా పురుషులు రావాలనుకుంటే రావచ్చు. కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ సమయాల్లో రానేలి వాళ్ళంతా మీరు కూడా వస్తే మనందరం కలిసి కేక్ కటింగ్ చేద్దాం. కేక్ కటింగ్ మరి సిద్ధపాట్లు ఏర్పాటు చేసినట్లయితే త్వరగా చేయటానికి ప్రయత్నిద్దాం. మరి మిగతా వారు ఉన్నారు, మీరు కూడా రావాలని ఆశ ఉంటుంది కనుక మీరందరూ కూడా వస్తే దయచేసి కేక్ కొద్దిగా ముందుకు పెడితే డాడీ మమ్మీ కొంచెం ముందుకు జరుగుతారు. మరి కేక్ కటింగ్ కూడా మనం చేసుకుందాం. ఇప్పుడు అవకాశం ఇందాక రాలేని వారు ఇప్పుడు సద్వినియోగపరచుకోండి. త్వరగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. కొంచెం ముందు జరగండి. మరి ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మరి మమ్మీకి, డాడీకి, పాస్టర్ గారికి ఇద్దరికి తెలియదు. అనుకోకుండా మరి దేవుడు జరిగిస్తున్న కార్యక్రమం. హల్లెలూయా. పురుషులు కానీ స్త్రీలు కానీ మరి యవనస్తురాలు ఉన్నారు.
మరి దైవ సేవకులను గణపరచాలి అనే ఆశ ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి మీరు ముందుకొచ్చి మరి ఈ ఆనందంలో మీరు కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి కేక్ కటింగ్ చేసుకుంటూ వారిని గౌరవిస్తూ సన్మానించుదుముగాక. చెప్పాలి బిగ్గరగా ఆమేన్. మరి ఏ పాట పాడుకుందాం మీరే చెప్పండి. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా అందరం లేచి నిలబడదాం. లారా మీ మాదిరికై వందనము, ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై పించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. అంటే ఎవరైనా పెట్టదలుచుకుంటే కావాలన్నా 2 ముక్కలు సేవకులకి మరి అన్న వాళ్ళు అంకుల్ వాళ్ళు కూడా ఎవరైనా పెట్టదలుచుకుంటే ఒక 5 నిమిషాలు సమయం మనం తీసుకొని యేసయ్య కోరుకున్న మీ సంతోషాన్ని వ్యక్తపరచండి వారికి. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము, ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం, అవునయ్యా నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఉన్నత అంటే ఎగబడగాకండి. దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. చివరిసారిగా ఉన్నత పనికై మిమ్మును పిలచిన ఆయన పనికై మిమ్ములను నడిపించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదను. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై. గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా ఉన్నవారంతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ కార్యక్రమాన్ని నడిపించిన అందరికీ సంఘం అంతటికి ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి 1 నిమిషం సమయం తీసుకొని మరి పురుషులు కూడా మీ యొక్క భావాన్ని వ్యక్తపరిస్తే సంతోషాన్ని ఆనందాన్ని త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఇంకో 10 నిమిషాలు దేవుని వాక్యం మేము వింటాము అన్న వారంతా బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఆహా, దేవునికి మహిమ కలుగును గాక. ఈలోపు పురుషులందరూ కేక్ పెడుతుండగా రిబ్బమ్మ అంటే 2 మాటలు 2 నిమిషాల్లోనే చెప్పడానికి ప్రయత్నిస్తారు. ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సేవకుల్ని ఈ రీతిగా గణపరచడానికి ఆ ఉన్నతమైన దేవునికి మహాకృప సేవకుల్ని చక్కగా మన మధ్యలో నిలబెట్టి సువార్త అందిస్తూ మన కుటుంబాలను చక్కగా ఆత్మీయతలో నడిపిస్తున్న దైవజనులకి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను.
పాస్టర్ గారు అయితే మాకు పరిచయం ఎప్పటి నుంచి కూడా మా కొన్ని విషయాలలో, మా కుటుంబ విషయాలలో, మా ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి విషయాలలో పాస్టర్ గారు బలపరుస్తూ ఉంటారు. మా ధైర్యంగా ఉండాలని వాక్యం చెప్పి బలపరుస్తారు. పాస్టర్ గారు అయితే స్త్రీల కూడికల్లో వాక్యాలు తీసి పలానా స్త్రీ ఇట్టుండాలి, పలానా స్త్రీ ఇట్టుండాలని చెప్పేసి చెప్తారు. పాస్టర్ గారు ఆ స్త్రీల కూడికలు పెట్టడాన్ని బట్టి నేను చాలా బలపడ్డాను. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా స్త్రీల కూడికల్లో విన్న వాక్యాన్ని బట్టి నిలబడగలుగుతున్నాను. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాను. తండ్రి గారు అయితే చెప్పిన వాక్యాన్ని పదే పదే ధ్యానించుకుంటూ నన్ను ఇంకా స్థిరపరచు ప్రభువా, నన్ను బలపరచని అట ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అయితే సేవకులు లేకపోతే నేను నా విషయంలో, నా కుటుంబ విషయంలో చాలా కోల్పోయేదాన్ని, చాలా నష్టపోయేదాన్ని. సేవకులు ఇక్కడికి రావటం, మన ప్రాంతంలో నిలబడటం, మన కుటుంబ విషయాలలో దేవుని వాక్యం ఇలా ఉంటుందమ్మని దేవుని పరిచయం చేయటం, అది నాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. ప్రపంచమంతా ఈ సేవకులంతా గణపరుస్తూ ఉండగా అనుకోని రీతిగా సేవకుల విషయంలో ఇంత గొప్పగా సన్మానించడం, అది దేవునికే మహిమ. సేవకుని బట్టి, సేవకురాలను బట్టి ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికే మహిమ కలుగును గాక. మరి మేము కేక్ పెట్టలేకపోయామే, సేవకుల్ని షేక్ హ్యాండ్ అయినా కనీసం ఇవ్వలేకపోయాం అని బాధపడద్దు. ఆ కేక్ మీకు అందుబాటులో అక్కడే ఉంటుంది. సేవకులు ప్రార్థన అయిన అనంతరం ఇక్కడే ఉంటారు. అందరూ ఏం చేస్తారు? షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక అని చెప్పి సేవకులకి మరి శుభాకాంక్షలు తెలియజేసి మీరందరూ మీ గృహాలకి క్షేమంగా, భద్రంగా, ధైర్యంగా, ఆనందంగా ఇంటికి వెళ్ళుదురుగాక. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఒక 10 నిమిషాలు 12:30 అయింది అని చెప్పండి. నొక్కి 12:30 అయింది. ఒక 10 నిమిషాలు దేవుడి వాక్యాన్ని విని ఆశీర్వాదకరంగా మార్చబడి మనం ఇంటికి వెళ్ళుదుముగాక. గమనించండి, మరి ఈరోజు సాయంత్రం యవనస్తుల కూడిక ఉంటుంది 5 గంటల నుంచి 6 గంటల వరకు. దయచేసి యవనస్తులు అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది చెప్పారు కదా ఆంటీ? ఎంతమంది వస్తారు తెలుసా? ఏళ్ళ మీద లెక్కేయచ్చు. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో సుందర్ గారు మరి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు మరి పొందుకున్న సందర్భంగా సంఘమంతటి తరపున సుందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా మనకి జగనన్న ప్లాట్లో అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేయబడుతూ ఉంది. అది సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు వారే ఖర్చు పెట్టుకొని ఫౌండేషన్ లెవెల్కి దాన్ని మరి ఇంకా కంప్లీట్ కాల. ఫౌండేషన్ కూడా ఇంకా మట్టి దోలాలి. ఆ ఖర్చు అంతా ఇప్పటివరకు వారే భరించారు. వారికి సంబంధించిన స్థలం అది. వారు మందిరం కొరకు
పేర్లు పిలిస్తే బాధపడతారేమో. దయచేసి నెలకి 2 సార్లు అండి. ఎన్నిసార్లు? 2 సార్లు, 2 ఆదివారాలు 1 గంట యవనస్తుల కూడికి టైం కేటాయించలేరా? ఇంకా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ముందు రోజుల్లో అవి చేయాలి. చారిటబుల్ వర్క్స్ చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. మరి వచ్చే సంవత్సరం ఏర్పాటు చేయబడి యవనస్తుల కూడికి ప్రార్థన చేయాలి. పర్ణశాలలో పండుగ చెప్పలేదు బిగ్గరగా. కాబట్టి యవనస్తులందరూ కాస్త సీరియస్గా తీసుకొని, ఇది ఏదో ఊరకుండి పెట్టట్లేదు. ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళు పలానా చోట యవనస్తుల కూడికి జరిపించు, పలానా ఆదివారం అక్కడ మెసేజ్ చెప్పని ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసినప్పటికీ లేదు, మా యవన బిడ్డలతో మేము సమయం గడపాలి, మా సంఘంతో మేము సమయం గడపాలని అవి క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ 1 గంట ప్రార్థన ఏర్పాటు చేస్తుంటే మరి మీరందరూ దాన్ని సీరియస్గా గమనిస్తున్నారో లేదో మరి మీకే వదిలేస్తున్నాను. దయచేసి ఈ విషయాలు మీకు ఓపెన్గా ఒక మాట చెప్పనా? మీరందరూ వీటి గురించి జాగ్రత్తగా గమనించండి. ఇంట్లో నిద్రపోకుండా ఎవరెవరితోనో తిరగకుండా 1 గంట మీరు దేవుని కోసం కేటాయించలేరా? దేవుని కోసం ఆలోచించారు ఎవరున్నారమ్మా ఈ రోజుల్లో? దేవుని కోసం కష్టపడాలి అని దేవుని గురించిన, దేవుని ఆలోచన గురించి, దేవుని ప్రణాళికను గురించి ఆలోచించే యవనస్తులు మన ప్రాంతంలో లేపబడుదురుగాక. మీరు ఇంట్లో ఒకవేళ యవనస్తులు కనుక ఉంటే పైన 1 పాట మాత్రమే పైన బాకాల్లో వినిపించబడిద్ది. సాయంత్రం యవనస్తుల కూడికలో 1 పాట తర్వాత బాకాలు పెట్టట్లేదు. దయచేసి తల్లిదండ్రులు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని యవనస్తులను పంపించండి. అక్కడికి ఎక్కడికైతే డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తారు కదా, దీన్ని సీరియస్గా తీసుకొని యవనస్తుల కూడికి మీరందరూ ప్రోత్సహించుదురుగాక. దేవుడు ఆ విధంగా మనలందరినీ ఏకాత్మతో ఏక మనసుతో భారము కలిగిన సంఘముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరందరూ మన బేతేల్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని ఆశిస్తున్నాను. ఎవరైనా ఈ గ్రూప్లో లేనటువంటి వారు ఉంటే మీ నెంబర్ని మరి యవనస్తులకి రాయసన్న కానీ చిన్నుకు కానీ ఎవరైనా అందుబాటులో ఉన్న వారికి అందజేస్తే వారు మీ నెంబర్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి మెసేజ్, ప్రతి వర్తమానం లైవ్ వెళ్తుంది. ఈ లైవ్ ఎంతమంది ఇంటి దగ్గర ఉండి వింటున్నారో మాకు తెలియదు, కానీ ఇవి మీరందరూ సబ్స్క్రైబ్ చేశారని మేము ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఎవరైనా చేసుకొని ఎడలా మీరందరూ చేసుకోండి. ఈ విధంగా మనందరం దేవుని ఆశీర్వాదములో పాలు పందులు పంచుకుందుముగాక. హల్లెలూయా. చాలా సంతోషం. నేను ఈరోజు దేవుని మాట కోసం వచ్చాను అన్న వారంతా కూడా బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఈరోజు నాతో దేవుడు సూటిగా మాట్లాడబోతున్నాడు అన్న వారంతా కూడా బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఈరోజు నేను మార్పుతో నేను ఇంటికి వెళ్ళబోతా ఉన్నా అన్న వారంతా 2 చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి రూతు గ్రంథం మొదలుపెట్టి ఇది 4వ వారం. ఇంకా ఎన్నో అధ్యాయంలో ఉన్నామంటే అన్మ్యూట్ చేయండి లైవ్. ఇంకా ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? మొదటి అధ్యాయంలోనే ఉన్నాము. గత వారం నేను 4 అంశాలను మీ ముందు పంచుకోవాలని ఆశించారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చెప్పున, కానీ సమయం సరిపోలేదు, కానీ 1 పాయింట్కే సరిపోయింది. 2వ పాయింట్ అట్లా టచ్ చేసి వదిలేశాను. ఈరోజన్నా 2 పాయింట్లు చెప్దాం అనుకున్నా, కానీ ఈరోజు కూడా మరి 3వ పాయింట్ ఒక్కటే మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని పురికొల్పించి దేవునిలో మనందరం ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడి మన హృదయాలను ధైర్యపరచునుగాక. చెప్పాలి బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. మరి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనాన్ని మరలా చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయం 22వ వచనం. అట్లు చదువుతారా నాతో పాటు కలిసి? రెడీ, 1 2 3. అట్లు
చదివారా? పక్కన వాళ్ళు తిరిగి చక్కగా చదివామని చెప్పండి. చక్కగా చదివాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాయలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ఇప్పుడు సందర్భం మనకు తెలుసు. అసలు రూత్ ఎవరు, నయోమి ఎవరు, నయోమి భర్త ఎవరు, వాళ్ళిద్దరు కుమారులు ఎవరు, వాళ్ళకేమైంది, ఏమైతే దేవుని మాట ఎలా వచ్చింది, దేవుని మాటను అందుకొని మాట విని వారు ఎక్కడికి వచ్చారు, బెత్లెహేముకు చేరిరి అనే విషయాలను మనం జాగ్రత్తగా గమనిస్తూ మనం ఇప్పటిదాకా ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా నయోమిని దేవుడు ఎలా మార్చాడో అనే విషయం గురించి, ఆమె గుర్తింపుని ఎలా మార్చాడో అనే విషయం గురించి ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. హల్లెలూయా. మీరు శ్రద్ధగా ఆసక్తితో వాక్యం విందురుగాక. హల్లెలూయా. మరి ఈ నయోమి జాగ్రత్తగా గమనించండి. సందర్భం మనం ఎరిగి ఉన్నాం. అయితే ఈ ఇశ్రాయేలు ప్రాంతంలో, ఈ ఇశ్రాయేలు దేశంలో అంతా కూడా వారి కల్చర్ అంటే వారి సంస్కృతి ఎలా ఉంటుందంటే మేల్ డామినేటెడ్ సొసైటీ, పురుషుల ఆధిపత్యం ఎక్కువ. అర్థమైంది ఆ మాట? మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇజ్రాయెల్ కంట్రీ అనేది, ఆ దేశం అనేది ఆ రోజుల్లో ఇప్పటికి కూడా పురుషుల ఆధిపత్యం. వారు ఏది చెప్తే అదే జరిగిద్ది. వారే కనపడతారు, వారే వినపడతారు, వారి గురించే మాట్లాడుకుంటారు. ఎవరి గురించి? పురుషుల గురించి. మరి స్త్రీ ప్రాముఖ్యత ఏంది, స్త్రీ యొక్క పాత్ర ఏంటి, స్త్రీ యొక్క గుర్తింపు ఏంటి అని మనం చూస్తే, స్త్రీ అనే ఈమెకి 2 గుర్తింపులు ఉంటాయి. ఎన్ని? 2 గుర్తింపులు. జాగ్రత్తగా గమనించండి. ఈ 2 గుర్తింపుల్లో ఒక గుర్తింపు ఏంటంటే భార్య. చెప్తారా? చెప్పండి అమ్మా. ఖాళీగా ఉన్నారు కొంతమంది, గట్టిగా చెప్పండి. భార్య. ఇంకొక గుర్తింపు ఏంటంటే అమ్మ. చెప్పండి. భార్య, అమ్మ. అయితే ఒక స్త్రీని గుర్తించాలంటే, ఒక స్త్రీని బయలాజికల్గా ఓకే కానీ కల్చరల్గా, సాంస్కృతిక ఆ కోణంలో, సంస్కృతి కోణంలో, కల్చర్ పర్స్పెక్టివ్లో స్త్రీని గుర్తించాలంటే ఆమెకున్న ఐడెంటిటీ, ఆమెకున్న గుర్తింపు ఏంటి అని మనం చూస్తే అమ్మ లేకపోతే భార్య. ఒకవేళ నయోమి వలె భర్తను కోల్పోయింది అనుకో, ఏ గుర్తింపు కోల్పోయింది? భార్య గుర్తింపు కోల్పోయింది. కొడుకులు కోల్పోయింది నయోమి, ఏ గుర్తింపును కోల్పోయింది? ఇప్పుడు ఆమె ఎవరు? విధవరాలకు అసలు గుర్తింపే లేదండి. ఇస్రాయేల్ కంట్రీలో విధవరాలను అంటే క్షీణంగా చూస్తారు, హీనంగా చూస్తారు, వెలివేస్తారు అవసరమైతే. అటువంటి విధవరాల్ని నా దేవుడు దర్శించాడు. అటువంటి విధవరాల్ని నా దేవుడు దర్శించి మాట చెప్పి ఆమెను పురికొల్పించి బెత్లెహేముకు చేర్చిన తర్వాత, మీరు రూతు గ్రంథం అంతా చదివితే, ఇప్పుడు రూతులు ఎవరి కోడలు? నయోమి కోడలు కదా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నా దేవుడు కరెక్టే, ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు ప్రాంతంలో మొత్తం పురుషుల ఆధిపత్యం కలిగిన కల్చర్ని పాటిస్తున్నారు. వాళ్ళు సాంప్రదాయాన్ని, సంస్కృతిని పాటిస్తున్నారు. అయితే నా దేవుడు కలుగజేసుకొని నయోమిని దక్కించుకొని, ఆ మాట చెప్పండి, నయోమిని దక్కించుకొని, నయోమి ద్వారా రూతుని దక్కించుకొని బెత్లెహేముకు చేర్చి వారి విశ్వాసాన్ని పెంచి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, రూతు ఎవరిని పెళ్లి చేసుకుంది? మీరు సమాధానం చెప్పాలి, ఖాళీగా ఉండద్దు. రూతు ఎవరిని పెళ్లి చేసుకుంది? బోయాజేనా? కరెక్టేనా? ఏందంటే కరెక్టేనా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పండి గట్టిగా. ఎస్. హల్లెలూయా. ఇప్పుడు వీరిద్దరికి పుట్టిన కొడుకు ఎవరు? తెలీదమ్మా. అదే ఓబేదు కొడుకు ఎవరు? జెస్సీ అంటాం ఇంగ్లీష్లో. ఈ జెస్సీ కాదు, తెలుగులో యెషయి. రూతుకి బోయాజుకి పుట్టిన వారెవరు? ఓబేదుకు పుట్టిన వాళ్ళు ఎవరు?
యెషయి, ఇంగ్లీష్లో జెస్సీ అని అంటాం. ఇప్పుడు జెస్సీకి పుట్టిన చివరి కుమారుడు ఎవరు? దావీదు. జాగ్రత్తగా గమనించండి. పురుషుల ఆధిపత్యం కలిగిన సమాజంలో నివసిస్తున్న ఈ నయోమి బహుశా అనుకుందేమో, నన్ను అమ్మ అని పిలిచేవారికి లేరే, అమ్మా ఆకలేస్తుందమ్మా అని అడిగే కొడుకులు లేరే, కూతురు లేరే, నాకు జ్వరం వచ్చిందమ్మా అని చెప్పుకునే పిల్లలు లేరే, పిల్లల్ని నేను ఆదరించాలి, పిల్లల్ని నేను చదువుకు పంపించాలి అని అనుకుందేమో. అనుకోదా విధవరాలు? అనుకోదా? భర్త లేడే, అయ్యా బజార్కి వెళ్ళి కొద్దిగా మాత్రలు తీసుకొని రాయ్యా, చికెన్ తీసుకొని రాయ్యా, కూరగాయలు తీసుకొని రాయ్యా అంటానికి గుర్తింపు లేదు ఇప్పుడు, ఆ సామర్థ్యం లేదు ఇప్పుడు, ఆ కెపాసిటీ లేదు, ఎబిలిటీ లేదు. అయినా దేవుడు దక్కించుకొని రూతుని నయోమి ద్వారా దక్కించుకొని నయోమిని ఏం చేశాడు తెలుసా? దావీదుకు ముత్తమ్మని చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వాస్తవమే, ఇశ్రాయేలు దేశంలో పురుషుల ఆధిపత్యం, మేల్ డామినేటెడ్ సొసైటీలో, ఆ కల్చర్లో నయోమికి గుర్తింపు లేదు. అమ్మ అని పిలవడానికి గుర్తింపు లేదు, భార్య అని సంబోధించడానికి గుర్తింపు లేదు. కానీ నా దేవుడు నయోమిని వాడుకొని, రూతుని వాడుకొని, బోయాజుని వాడుకొని, ఓబేదును వాడుకొని, యెషయిను వాడుకొని దావీదుని తీసుకొచ్చి నయోమికి ముత్తమ్మని చేశాడు సార్. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అంటే నా దేవుడు. హల్లెలూయా! ఆ పాట ఉంది కదా, ఆ లైన్, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, ఆరంభము కంటే, మీరు వాడాలి ముగింపు. నీ పక్కన వాళ్ళకి తిరిగి ఆ మాట చెప్పు, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. చెప్పాలి, యవనస్తులు కూడా చెప్పాలి, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడగా ఉందము గాక, దేవుని మాట పట్టుకొని దేవుని సన్నిధికి వెళుదుము గాక, దేవుని గోజాడుదుము గాక, దేవుని పట్ల